హాయ్ హలో దిస్ ఈస్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికి నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, నేను ఎంత మనీ సంపాదిస్తున్నాను అని మీ అందరికి చాలా డౌట్స్ ఉండి ఉంటాయి కదా. సో అవన్నీ ఈ వీడియోలో మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనల్ గా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ చాలా రోజులు వెయిట్ చేశాను అండ్ చాలా రోజులు కష్టం కూడా. సో ఫైనల్ గా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ. సో నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ జర్నీ నుంచి నా జర్నీ ఎలా జరిగిందని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం అన్నది లైక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ మనం చాలా ప్రిపేర్డ్ గా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి అండ్ మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఏముంది కదా వీడియో పెట్టేయడం, ఇలా తీసేయడం, ఇలా అప్లోడ్ చేసేయడం అనుకుంటారు, కానీ దాని బ్యాక్ ఎండ్ ఎంత కష్టం ఉంటది అన్నది మేబీ వీడియో చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో వీడియో షూట్ చేయడం ఒక్కటే కాదు, షూట్ చేయడము, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము, దాన్ని ఎడిట్ చేయడము అండ్ దాన్ని అప్లోడ్ చేయడము, థంబ్నెయిల్స్ చేయడము, దానికి ట్యాగ్స్ యాడ్ చేయడము, ఇలా చాలా ఉంటది అనమాట వర్క్. సో స్టార్టింగ్ లో అయితే నేను లైక్ మినిమం ఒక 2 hours అలాగా పెట్టేదాన్ని ఒక్కొక్క వీడియోకి ఎడిట్ చేయడానికి. అది సో నేను చేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాయిస్ ఓవర్ గట్ట ఇవ్వకుండా ఓన్లీ జస్ట్ నేను కిందన సబ్ టైటిల్స్ కింద రాసి స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను లైక్ కొంచెం అప్పుడే కదా కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఎక్స్పోజ్ అవ్వడానికి కొంచెం ఆలోచించాను. సో ఎలా ఉంటది, నేను ఎలా మాట్లాడగలుగుతాను అని చెప్పేసి సో స్లోగా ఆ ఫియర్ ఒకటి బయటికి తీసేశాను. సో చాలా మంది మా కజిన్స్ అందరూ అండ్ మా అక్క వీళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్ చేసేవారు, ఎందుకు భయపడుతున్నావు, వాయిస్ ఓవర్ ఇవ్వి, అప్పుడే నీకు వీడియోస్ క్లిక్ అవుతాయి అని. ఆల్మోస్ట్ నేను 1 year వేస్ట్ చేస్తాను. సో కంప్లీట్ గా నేను ఓన్లీ కింద టైటిల్స్ ఇవ్వడము, డిఐవేస్ చేయడము ఇలా చేశాను. సో ఏదైనా మనం ఇంటరాక్ట్ అయితేనే, జనాలతో ఇంటరాక్ట్ అయితేనే ఎవరైనా మన వీడియోస్ చూస్తారు, ఎవరైనా మనతోటి లైక్ వ్యూస్ అవి వస్తాయి. సో అది స్లోగా తర్వాత అర్థమైంది నాకు. సో ముందంతా అనుకున్నాగా 1 year అంతా నేను ఏం చేశాను, అంత పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చేసేసానే అనేసి చాలా ఫీల్ అయ్యాను తర్వాత. సో నెక్స్ట్ నేను USA వెళ్ళాను. సో అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ద మెయిన్ రీజన్, సో నాకు ఎప్పటి నుంచో లైక్ చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న ప్యాషన్ ఉండేది, లైక్ నేను యాంకర్ అవ్వాలి అని. సో అందరూ అనేవారు నువ్వు బాగా మాట్లాడతావు, టకటక మాట్లాడతావు కావ్య, బాగా మాట్లాడతావు అనేవారు. సో కాలేజ్ లో గట్ట యాంకరింగ్ అది చేసేదాన్ని. సో అలాగా నాకు ఫియర్ గట్ట స్టేజ్ ఫియర్ అది అంత ఉండేది కాదు, లైక్ కెమెరా అంటే లైక్ అంత భయం అది లేదనమాట. సో ఈజీగా ఫ్రీగా మాట్లాడేసేదాన్ని. సో అందుకని చెప్పి నేను ఓకే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అందరూ చేస్తున్నారు నేను కూడా స్టార్ట్ చేద్దాము అనేసి. సో ఫస్ట్ అంటే జాబ్ చేసేదాన్ని విప్రోలోని. సో జాబ్ రిజైన్ చేసేసాను, US వెళ్ళిపోతాం కదా అని. సో మధ్యలో మాకు కొన్ని ప్రాసెస్ అవ్వడానికి లైక్ ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 6 to 7 months పట్టింది అనమాట. కోవిడ్, అదే టైంలో కోవిడ్ రావడం, సెకండ్ వేవ్ రావడం పోవడం వల్ల మాది US వెళ్ళడం డిలే అయ్యింది. సో డిలే అవడం వల్ల నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నాకు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకనే ఏం చేద్దాం అనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ స్టార్ట్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎందుకైనా మంచిది స్టార్ట్ చేద్దామని ఫస్ట్ మా యానివర్సరీ వీడియో, సో వీడియో సాంగ్ చేసాం మేము జనరల్ గా షూట్ చేసి. సో దాన్ని సాంగ్ సరదాగా అప్లోడ్ చేసి చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయో అని. సో అదొక 2K వ్యూస్ ఎంత వచ్చింది స్టార్టింగే. బాగానే వచ్చింది కదా, సో వై డోంట్ ఐ స్టార్ట్ అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో మీరందరూ లైక్ ఇఫ్ మీరందరూ నా ఫాలోవర్స్ అయితే నా ఫస్ట్ వీడియో ఏంటో కామెంట్ చేయండి, ఐ విల్ బి మోర్ హ్యాపీ. సో నా ఫస్ట్ వీడియో ఏమో మంచి రీచ్ వచ్చింది, లైక్ 1.8K ఎంతో వచ్చింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఓకే బాగానే ఉంది అని. సో అక్కడి నుంచి స్లోగా ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేసేదాన్ని, లైక్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలి అని చెప్పి ప్రతి వీక్ ఏదో ఒకటి వీడియో షూట్ చేసేదాన్ని. సో ఈ ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్ డిఐవైస్ ఇలా రకరకాల డిఐవేస్ అవి ఇవి చేసేదాన్ని. సో చాలా కష్టపడేదాన్ని బ్యాక్ సైడ్, కానీ వ్యూస్ మాత్రం ఎక్కడ వచ్చేవి కాదు, చాలా బాధ అనిపించేది. అప్పుడప్పుడు వచ్చి ఎందుకురా బాబు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాము, వదిలేద్దాము, ఇంకా ఎందుకు వచ్చింది ఇదంతానా అని. ప్లస్ మోర్ ఓవర్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ కూడా ఉంటది, మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల జనాలు ఊరికే కమెంట్ చేస్తారు, ఎంకరేజ్ చేసేది ఉండదు కానీ కొన్ని నెగిటివ్ కమెంట్స్ పాస్ చేయడం అది చేస్తారు. సో దాన్ని చూసి మనం డిస్కరేజ్ అవ్వడం అలా ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ బాబీ ఎప్పుడు నన్ను ఏం అనేవారు కాదు, చెయ్యు నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యు అనేవారు. సో తన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను.
అండ్ తను కూడా నాకు వీడియోస్ అది షూట్ చేసేవారు. సో అలా తను కూడా నాకు హెల్ప్ చేసేవారు అనమాట. సో ఇంకా అందుకని నేను కూడా ఆపలేదు. సో ద బెస్ట్ థింగ్ ఇన్ మీ, నాకు నచ్చేది ఏంటి అంటే, సో నేను ఏదైనా పని స్టార్ట్ చేశాను అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్ బిట్వీన్. సో మధ్యలో వదిలేయడం నాకు అసలు నచ్చదు. సో ఐదర్ ఐఎమ్ గోయింగ్ టు సక్సెస్ ఆర్ నాట్, సో ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, సో నాకు వదిలేయడం ఇష్టం లేదు. సో అయితే నేను అందులోని సక్సెస్ అవ్వాలి, లేదంటే ఓకే ఫైన్, మేబీ ఒకరోజు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతాను కదా అని ఎదురు చూసుకుంటూ వచ్చాను. సో అలా 3 years పడ్డది అనమాట. సో 3 years కి ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది. సో మానిటైజేషన్ అవ్వగానే మీకు డబ్బులు వచ్చేస్తాయా అనుకుంటారు. ఏముంది, చాలా వీడియోలు చేసేస్తుంది, బోల్ డబ్బులు సంపాదించేస్తుందేమో అని. సో నన్ను చూసిన వాళ్ళందరూ అడిగేవారు నీకు మనీ కూడా వస్తుందా అని. సో దానికి మనీ రావడం అన్నది అంత ఈజీ కాదనమాట. సో మనము మానిటైజేషన్ అయ్యేది ఒక ఎత్తు అయితే, సో మానిటైజేషన్ తర్వాత నుంచి మనకి వచ్చే మనీ జనరేట్ అయ్యేది ఇంకోటి. సో నాకెందుకో తెలీదు, నా వీడియోస్ ఏది వైరల్ వెళ్ళలేదు, ఏది క్లిక్ అవ్వలేదు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. అందరు వీడియోస్ చూస్తాను, వాళ్ళవి అంటే వాళ్ళు కూడా నాలాగే చేస్తున్నారు కదా, కానీ వాళ్ళు ఎందుకు అంత బాగా వెళ్తున్నాయి, నాది ఎందుకు వెళ్ళలేదు అని చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఓకే చూద్దాం, మేబీ ఇంకా ముందు ఏమైనా ఉందేమో, ఇంకా ఏమైనా వస్తుందేమో, వై షుడ్ ఐ గివ్ అప్ అని. సో మధ్యలో నాకు డెలివరీ అవ్వడం, నేను క్యారీయింగ్ అవ్వడము, అండ్ అయినా సరే నేను గివ్ అప్ చేయలేదు. మీరు కానీ చూసినట్లయితే నేను ఎక్కడ గ్యాప్ కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా, అట్లీస్ట్ 10 days ఒకసారైనా వీడియో పెట్టేదాన్ని. ఈవెన్ నేను అంత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను వీడియోస్ అవి షూట్ చేసి పెట్టేదాన్ని. అండ్ డెలివరీ అయ్యాక బేబీ చిన్న బేబీ అయినా సరే, మంత్స్ బేబీ అయినా సరే, నేను అన్ని ముందుగానే లైక్ డెలివరీ ముందే అన్ని నేను ఏం పెట్టాలి, ఏం అప్లోడ్ చేయాలి, మళ్ళీ నాకు టైం దొరకపోవచ్చు అని చెప్పి అంతా స్టఫ్ అంతా రెడీ చేసుకొని దాన్ని అంతా అప్లోడ్ చేసుకొని వీడియోస్ అన్ని చేసుకొని టైం టు టైం అలా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు వరకు మీరు చూసినట్లయితే నేను ఎక్కడ గ్యాప్ కూడా తీసుకోలేదు. సో ఏదో ఒకటి అలా చేస్తూనే ఉన్నాను. ఏదో అంటే లైక్ ఇప్పుడు ఏదో నాకు మనీ వచ్చేయాలి అని కాదు, దట్ ఈస్ మై ఓన్ ఇంట్రెస్ట్. సో ఇది ఒక ప్యాషన్ అనమాట నాకు. ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు, ఏదో మనీ వచ్చి ఆ మనీతో నేను ఏదో చేసేయచ్చు అని కాదు, కానీ నాకు చెయ్యాలన్న ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. నేను కూడా పాపులర్ అవ్వాలి, నేను కూడా ఎంతో కొంత సంపాదించాలి, ఖాళీగా ఇంట్లో ఉండకూడదు, నన్ను కూడా ఎవరైనా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి. సో అలా దానికోసం అని నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను. సో ఫైనల్ గా అయితే మానిటైజేషన్ అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ. సో మానిటైజేషన్ అయితే ఏదో ఒకలాగా అయ్యింది. ఐ ఫెల్ సో హ్యాపీ. సో మానిటైజేషన్ అయ్యి ఆల్మోస్ట్ నాకు 2 months అయ్యింది. కానీ నేను వెయిట్ చేశాను, లైక్ ఇంత మనీ సంపాదిస్తున్నాను, సో ఐ రిసీవ్ మై ఫస్ట్ ఇన్కమ్ అని డైరెక్ట్ గా వీడియో అప్లోడ్ చేద్దామని. కానీ నాకు అనిపించింది అంత ఈజీ కాదు మనీ వెంటనే సంపాదించడం కూడా. మేబీ అందరికి ఏదైనా వీడియో వైరల్ వెళ్ళి వెంటనే సంపాదించి వాళ్ళకి నెక్స్ట్ 1 month లోనే మనీ వచ్చిందేమో. సో నాకైతే అంత ఏమీ రాలేదు. సో మై లక్కీ టోటలీ బ్యాడ్. ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి అంతే. ఆల్వేస్ ఐ పుట్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ వెనకాల నుంచి వచ్చేది ఏమీ ఉండదు, నా హార్డ్ వర్క్ మాత్రమే ఉంటది. బట్ హోప్ ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఏదో ఒక వీడియో వైరల్ వెళ్ళి అట్లీస్ట్ ఎంతో కొంత మనీ నేను కూడా మీ అందరికి నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది అని చూపిస్తాను అని అనుకుంటున్నాను. సో మానిటైజేషన్ అయ్యాక వెంటనే మనీ వచ్చేది మనకి. సో మినిమం $100 మనం రీచ్ అవ్వాలి. సో $100 వచ్చినాకే మనకి అకౌంట్ లోకి మనీ యాడ్ అవుతుంది. సో ఈ విషయం అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ సో ఇప్పుడు నేను $100 రీచ్ అయ్యే టార్గెట్ లో ఉన్నాను. సో ఐఎమ్ ఆన్ ద వే టు $100. సో సూన్ $100 రీచ్ అయిపోయి నేను మీ అందరికి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్నానని. అండ్ మీ అందరికి నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, లైక్ నేను ఇంకేమైనా చెప్పాలి, నా వైపు నుంచి మీరు ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, లేటివ్ ఏమైనా ఉన్నాయి అంటే చెప్పండి, కమెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ద బెస్ట్ మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. సో మీ అందరికి నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. అండ్ మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Crazy Kavya. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.